నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, న్యూమరాలజిస్ట్ శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ జూన్ 1వ తారీఖు నుంచి పంచగ్రహ కూటమి అనేది జరుగుతోంది. 5, 6 తారీఖుల్లో షష్టగ్రహ కూటమి కూడా జరగబోతోంది. అయితే షష్టగ్రహం అని ఎవరు చెప్పేటటువంటి అంటే టచ్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అటు యురానస్‌ని పెద్దగా కన్సిడర్ చేయనటువంటి పరిస్థితి ఉంటుంది ఇండియన్ ఆస్ట్రాలజర్స్ చాలా మంది కూడా. అయితే మరి యురానస్‌ని మీరు కన్సిడర్ చేస్తారా? అసలు ఈ పంచగ్రహం అనుకోవచ్చు, లేకపోతే షష్టగ్రహం అనుకోవచ్చు. ఈ గ్రహ కూటమి వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఏదైనా ఫలితం ఉంటుందా? ఒకసారి గ్రహ సంచారం గురించి ఒకసారి చెప్పుకుని దాని తర్వాత ద్వాదశ రాశి ఫలితాలు కూడా చెప్పుకుందాం. తప్పకుండా. ఇది ఖచ్చితంగా ఫలితం ఉంటుందా అంటే గనక ఉంటుంది. అది ముఖ్యంగా ఇప్పుడు సామాజికంగా కూడా ఒకసారి మనం మాట్లాడుకుని సరే ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఎలా ఉంటాయనే దాని మీద కూడా మనం చెప్పుకుందాం. తప్పకుండా. సో, ఇక్కడ మనకేంటంటే మనం గనక అబ్జర్వ్ చేసినట్టయితే గనక అంతకితం ఏవైతే ముఖ్యంగా అంటే నేను మొత్తం భారత ఎన్నికల గురించి మాట్లాడటం లేదు. సో, మన వరకు మనకి తెలుగు రాష్ట్రాలు ముఖ్యం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల మీదే ఎక్కువ అందరికీ కూడా ఆసక్తి ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దాన్ని బట్టి చూసినప్పుడు ఇక్కడ ఈ గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అక్కడ అంతకితం జరిగినది ఏంటంటే మనకి ఏప్రిల్ 13 అనేది అక్కడ కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం 4 వచ్చింది. తర్వాత ఇప్పుడు వచ్చేప్పటికి ఏప్రిల్ 13 కదా జరిగింది. సో అక్కడ సోమవారం నాడు జరిగితే ఇక్కడ మనకి ఎన్నికలు వచ్చే ఫలితం ఏదైతే ఉందో అది 4వ తారీఖు వచ్చింది. ఈ 4వ తారీఖు మంగళవారం వచ్చింది. సో అక్కడ సోమవారం వచ్చింది, ఇక్కడ పక్కనే మంగళవారం వచ్చింది. అక్కడేమో ఆ రోజు పునర్వసు నక్షత్రం గురుడిది ఉంది, ఇవాళ భరణి నక్షత్రం అనేది శుక్రుడిది. పైగా జూన్ 1 నుంచి ఇదే రాశిలోకి కుజుడు కూడా అడుగు పెడతాడు. సో జూన్ అనేది 6వ నెల మన లెక్కలో. ఈ 6వ నెలకి అధిపతి నేను కుజుడికి ఇస్తాను. అంటే ఇక్కడ కుజుడి యొక్క ఏదైతే మరి ప్రభావం ఉంటుందో అది బీభత్సంగా ఉంటుంది. సో ఇక్కడ కనుక మనకి ఎన్నికలు జరిగిన టైం కన్నా కూడా రిజల్ట్స్ వచ్చే టైం అనేది కొద్దిగా సంక్లిష్టత అనేది ఎక్కువ ఉంటుంది. ఒకటి మరి జూన్ 1వ తారీఖుని కుజుడు మేష రాశిలో అంటే తన యొక్క స్వయం రాశిలోకి వస్తాడు. సో దాని తర్వాత రెండోది వచ్చేప్పటికి భరణి నక్షత్రం అనేది అది దగ్ధ నక్షత్రం అంటాం. అంటే సాధారణంగా వచ్చేప్పటికి ఏంటంటే భరణి నక్షత్రంలో మీకు ఏవి కూడా పెద్ద ముహూర్తాలు ఉండవు, శుభకార్యాలు పెద్దగా చేయరు, ఉండవు. జనరల్‌గా మామూలు ఏదైనా అన్నప్రాసన అది కూడా ఉండవు జనరల్‌గా. అన్నీ నార్మల్ ముహూర్త ఏదైనా ఉంటాయి తప్ప అసలు భరణిలో ఎవరు కూడా సాధ్యమైనంత వరకు ముహూర్తాలు ఏం పెట్టం. ఎందుకంటే అది దగ్ధ నక్షత్రం అంటాం దాన్ని. పైగా భరణి నక్షత్రానికి అధిపతి మరి యముడు కదా! యముడు. సో అందుకని భరణిలో మీకు అందుకే మాలయ పక్షుల్లో భరణి ఇది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది అది. సో అందుకని అది భరణి నక్షత్రం రావటం అనేది. తర్వాత రెండోది వచ్చేప్పటికి మంగళవారం మరీ ఆయన శక్తి ఇంకా పెరగడం. సో మంగళవారం వస్తుంది. కనుక ఇక్కడ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే సాధ్యమైనంత వరకు సమాజంలో ఏదైతే ఇవాళ మనం అందరం కూడా ఈ బెట్టింగ్లు అనుకోండి, జోదాలు అనుకోండి, ఇలాంటి వాటన్నిటికీ కూడా మనం కొంత ఏమంటాం ఆకర్షితులు అవుతున్నాం. తద్వారా కూడా మనం ఇబ్బంది పడుతున్నాం. ఇక్కడ ఖచ్చితంగా మీకు అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది 4వ తారీఖు చాలా ఎక్కువ ఉంటాయి, వస్తాయి. అందరం ఒకటి అనుకుంటే ఏదో జరుగుతుంది. సో అది మనకి అంతక్రితం వరల్డ్ కప్‌లో జరిగినట్టుగా అంతదాకా బ్రహ్మాండంగా వచ్చి చివరిలో ఏదో చేశారు అన్నట్టుగా ఇక్కడ ఎలక్షన్స్ కూడా అలాగే అయింది లాస్ట్ టైం తెలంగాణ ఎలక్షన్స్. తెలంగాణ కూడా మరి అలాగే చాలా మంది మరి ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు కూడా అందుకని సాధ్యమైనంత వరకు కూడా నేను అందరికీ చెప్పే సూచన ఏంటంటే సాధ్యమైనంత వరకు బెట్టింగ్ల జోలికి వెళ్ళకండి. సో అది నా హృదయపూర్వక వినమ్రం ఇస్తున్న సూచన. ఎందుకంటే ఇది గ్యారంటీగా ఈయన ఇన్ని ఓట్లతో గెలుస్తాడు అనుకున్నది అసలు పూర్తిగా ఇబ్బంది పడవచ్చు. ఎవరైతే ఏమాత్రం ఓపు లేదో వాడు ఉన్నట్టుండి హీరో అయిపోవచ్చు. సో అలాంటి అన్ఎక్స్‌పెక్టెడ్ రిజల్ట్స్ అనేది ఒకటి ఉన్నది. తర్వాత రెండోది ఏంటంటే ఈ రిజల్ట్స్ ఏవైనా కూడా సాధ్యమైనంత వరకు కూడా అందరూ కూడా దాన్ని స్పోర్టివ్‌గా తీసుకోమని నేను చెప్తాను. ఎందుకంటే ఇక్కడ స్పోర్టివ్‌గా ఎందుకు తీసుకోమంటున్నానంటే ఖచ్చితంగా అప్పుడు ఎన్నికలైన దానికన్నా అంటే సజావుగా అయ్యాయి ఎక్కువ శాతం. మరీ ఎక్కువ ఇబ్బందులు పడలా. కానీ ఇక్కడ మటుకు ఖచ్చితంగా కొంత ఉద్వేగపూరితమైన రిజల్ట్స్ వచ్చిన రోజు అలాంటి సన్నివేశాలు ఉంటాయి. అలాగే లేదు అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఏంటంటే ఈ భావోద్వేగానికి లోనై ఏదైనా సరే ఆకస్మికంగా అనారోగ్యం బారిన పడవచ్చు. ఇట్లాంటివి ఉంటాయి.
అది ఇప్పుడు గుండె జబ్బులు అనుకోండి, రక్తపోటు అధికంగా ఉండటం అనుకోండి. సో ఇలాంటివి మరి ఒక్కోసారి అవి మనకి మృత్యుకి హేతు అవుతాయి కదా. డెఫినెట్లీ. సో అందుకని ఎవరైనా కొద్దిగా సంయమనంగానే ఉండమంటున్నాను. దాని ముందున మీరు కొద్దిగా టేక్ ఇట్ ఈజీ అనుకోండి. రైట్. సో గెలుపు ఓటములు దైవాధీనాలు సర్వసాధారణం కూడా. అనుకోవటమే. సో అందుకని ఎవరి మీద విపరీతమైన ఆశ పెట్టుకోవచ్చు, నిరాశ పెట్టుకోవచ్చు. జరిగేది ఎలాగో జరుగుతుంది. సో ఎవడున్నా మనది ఆదుకునేవాడు అయితే తక్కువే. అవును. సో అది అది తర్వాత ఎలాగో అర్థమవుతుంది. Right. సో ప్రతి ఒక్కరి మీద మనం ఒక నమ్మకం పెట్టుకుని ఓటేయటం అనేది ఉంటుంది. వీడు మనకి ఇలా చేస్తారు, వాళ్ళు అలా చేస్తారని. సో కానీ అవి ఎప్పుడు కూడా ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళ మీద అయితే కూడా ఎవరు మేలు చేసేది కూడా చాలా తక్కువ ఉంటుంది. Right. Right. సో దేశ కాలమాన పరిస్థితి ఇలా ఉంటుంది. ఈ Right. గ్రహ కూటమి కూడా అది ఇదే చతుర్థ గ్రహ కూటమి. అందుకని నేను చెప్పి ఇక్కడ ఈ చతుర్థ గ్రహ కూటమి కూడా మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏదైతే ఇది ఉంటుందో సాధారణంగా ఇక్కడ ఇది వృషభంలోనే ఇంచుమించుగా మనకి సూర్యోదయం అనేది ఉంటుంది. అప్పుడు మేషంలోనే సూర్యోదయం ఉంది. ఇప్పుడు వృషభంలో అంటే ఇప్పుడు అప్పుడు గురుడు ఆధిపత్యం వేస్తే ఇప్పుడు శుక్రుడు ఆధిపత్యం. అంటే మొత్తానికైతే ఇప్పుడు రాక్షస గురువు ఆధిపత్యం కూడా ఎక్కువ. సో అందుకని రాక్షసులు బలవంతులు అవుతారు. ఓకే. సో ఇట్లా ఉంటుంది పరిస్థితులు. అయితే ద్వాదశ అష్టమ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉండటం, కూటమి జరగటం, మరి తులారాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయి, ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతోంది ఈ కూటమి? రైట్. చాలా మంది మనం చెప్తున్నంత వరకు కూడా కొద్దిగా ఏదైనా వ్యతిరేక ఫలితాలు ఎక్కువ వచ్చే అవకాశాలు తులారాశికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం అష్టమంలో ఉండే గ్రహాలు ఏవి కూడా ఎక్కువ శాతం మేలు చేసే అవకాశాలు అయితే ఉండవు. అష్టమం కష్టపెడుతుంది అని అంటున్నారు. రైట్. సో అది ఇంచుమించు ఏ గ్రహానికైనా కూడా ఆల్మోస్ట్ అలానే వర్తిస్తుందా? వర్తిస్తుంది. సో అందుకే గోచారాల్లోకి వచ్చేప్పటికి అష్టమ స్థానం అనేది ఎప్పుడు కూడా అంత శుభ ఫలితాలు ఇవ్వకపోవటం అనేది కూడా ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మూత్ర సంబంధించినవి కానీ అంతర్యేంద్రియాలకు సంబంధించిన విధానంలో కానీ కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి ఒకటి. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే గురుడు అష్టమంలో ఉంటాడు, శుక్రుడు కూడా అష్టమంలో ఉంటాడు కాబట్టి కాలేయ సంబంధించిన వ్యాధుల్లో కూడా తప్పకుండా జాగ్రత్తగానే ఉండాలి. కనుక ఈ రకమైన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా వృత్తి ఉద్యోగాల్లో ఏంటంటే సాధ్యమైనంత వరకు కూడా ఏమంటాం తొందరపాటుకు లోనవ్వకుండా, సరే పైబాస్ తిట్టినా ఓ నిమిషం మౌనంగానే ఉండి వచ్చేయటమే మంచిది తప్ప వాదాలు వేసుకోవటం వల్ల ఉపయోగం ఉండదు. సో ఆ రకంగా తొందరపాటు అనేది కొంతవరకు తగ్గించుకోవాలి. సో మేలు జరగటం ఏదైనా ఉంటే కనుక సప్తమంలో కుజుడు వల్ల కొంతవరకు మేలు జరగడానికి, షష్టమంలో ఉండే రాహు వల్ల కూడా కొంతవరకు మేలు జరగడానికి అయితే అవకాశాలు ఉన్నాయి. కనుక ఏదైనప్పటికీ కూడా అంటే ఉద్యోగంలోకి వచ్చే ఏదైనా సరే కొంత ప్రాబ్లం ఏదైనా ఉంటే అది చివరి నిమిషంలో అయినా సరే అది దాని నుంచి బయటికి రావటం అనేది ఉంటుంది. సరే అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఉద్యోగం తీసేశారు అనుకుందాం వీళ్ళని. ఆ ఉద్యోగం తీసేసినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ గ్రేస్ పీరియడ్‌లో మళ్ళీ వీళ్ళు ఉద్యోగవంతులే అవుతారు తప్ప భయపడాల్సిన అవసరం లేదు. యోగానికి వచ్చిన ఇబ్బందులు ఏం లేవు. రైట్. జాగ్రత్తగా ఉండాలి. రైట్. కనుక Behavior లో. బాగా ప్రధానంగా జాగ్రత్త ఏంటంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త తీసుకోవాలి. తర్వాత ఎవరైతే అప్పులు ఇవ్వడం అనేది పెట్టుకుంటారో ఫైనాన్స్ రంగం, ఈ ఫైనాన్స్ విషయాలు అన్నీ కూడా ఈ నెలలో కొంతవరకు వాయిదాలు వేయడం అనేది చాలా అవసరం. అదొకటి జాగ్రత్త పడితే కనుక మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది. ఈ నెలలో వీరు సాధ్యమైనంత వరకు కూడా ఏదైతే తులారాశి వాళ్ళు ఉన్నారో ఈ తులారాశి వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది మంచిది. ప్రతిరోజు కూడా సాధ్యమైనంత వరకు కూడా ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అనేది నిత్యం చదువుకోవటం మంచిది. అవకాశం ఉంటే కనుక మంగళవారాలు దుర్గాదేవికి మినప గారెలు నివేదన చేస్తే కనుక తప్పకుండా వారి జాతకాల్లో ఉండే చెడును తగ్గించుకోవడానికి ఉంటుంది. ఇండికేషన్ ఇది ఉంది కాబట్టి, నెగటివ్ ఇండికేషన్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అవసరం కాబట్టి మాత్రమే ఈ ప్రొడిక్షన్ ని అందించడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ మాసం అంతా కూడా చాలా కేర్ఫుల్ గా డీల్ చేయాలి తులారాశి వాళ్ళు అని మనవి చేస్తూ ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో వృశ్చిక రాశి గురించి మాట్లాడుకుందాం. నమస్కారం అండి.